మిషన్ భగీరథ అయిన ఖర్చే 28,000 కోట్లు, దానికి 30,000 కోట్లు చేసిరు. ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పారు, శ్రీధర్ గారు కూడా చెప్పారు, ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో హెచ్ఎండిఏకు జరిగినటువంటి లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు. నేను బాధ్యత నేనే సంతకం పెట్టినా దానికి బాధ్యుని నేనే. నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో హాబిట్స్తో ఉరి తీయండి అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు. చట్టం మీద గౌరవం ఉంది, దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఆ రోజు వారే న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితోని విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎలాంటి అనుమానం అవసరం లేదు. పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి ఫండ్ని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటుంది. ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి, ఒక కార్పొరేషన్ ఉందనుకోండి, వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. హెచ్ఎండిఏకి కూడా పాలక మండలి ఉంటుంది. హెచ్ఎండిఏ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే 10 కోట్లకు దాటి చెల్లిస్తే అది క్యాబినెట్ అప్రూవల్కి ఫైనాన్స్ కాన్ఫరెన్స్కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటారు. అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు. ఎగ్జిక్యూషన్ పార్ట్ చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గుర్తు చేసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల మీద ఉంటుంది తప్ప అక్కడ సంతకం పెట్టినటువంటి మంత్రి మీద ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు. తెలియకపోతే అవగాహన లోపం. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయలే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలే, ఇంకా పోయిపోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్నడూ ఎమ్మెల్యేగా పనిచేయలే. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు, ఆయనకు ఆ విషయం తెలియదు. దరిద్రం ఏంటంటే తెలియదనే విషయం కూడా ఆయనకు తెలియదు. అది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. 100% చట్టపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా, దాన్ని కొట్టాలి కదా. లొటపీస్ కేసు పెట్టిన కొట్టిన అరెస్ట్ చేయని చెప్పేసి అన్నారు కదా. అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చట్టపరంగా మాకు ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అక్రమ కేసులను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుక్కుంటాం కదా. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేనేమంటే లొటపీస్ కేసు కాదు, లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా. ఎందుకు అంటే ఇందాకనే చెప్పినా కదా, ఇంట్లో పంచాయతీ లోపల పంపు ఎక్కడ పంచాయతీ రా నన్ను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? 420 హామీలు, 6 హామీలు ఇచ్చినావు. ఒక్కదాని కోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే. రోజొక పంచాయతీ, రోజొక కొత్త పంచాయతీ, రోజు డైవర్షన్ పాలిటిక్స్, ఇది చేస్తే అది చేస్తే అని మభ్యపెట్టే తప్ప ఈ ప్రయత్నం ఏదో, ఈ చర్చ ఏదో, ఈ మీడియా లేదో ఓపెన్గా చెప్పారు కేటీఆర్ గారు. అసెంబ్లీలో చర్చ పెట్టు, లేదు మీ ఇంటికి రమ్మంటే నేనే వస్తా, ఇద్దరం చర్చిద్దాం పట్టు, దాంట్లో జరిగిన పొరపాటు ఏదో మాట్లాడదాం పట్టు అంటున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నావు మరి దాని గురించి? ఇంత హైరాణ నువ్వు పడుతున్నావు, మేము పడతలేము. హైరాణ నువ్వు చేస్తున్నావు, మేము చేస్తలేము. 100% ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజాపక్షాన్ని కొట్లాడుతూనే ఉంటాం. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం